మీషో అఫీషియల్ వెబ్సైట్లో ఏం మెన్షన్ చేసి ఉందంటే, క్రియేటర్స్ అంటే వీడియోస్ని క్రియేట్ చేసేవాళ్ళు లేదా ఏ విధంగానైనా కంటెంట్ని క్రియేట్ చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకి ప్రతి నెల యాజ్ ఎ కమిషన్ వచ్చే అవకాశం ఉందని ఇక్కడ రాయబడింది. అండ్ ఈ క్రియేటర్స్కి ప్రొడక్ట్స్ కొనే పని ఉండదు, ఇన్వెంటరీ మేనేజ్ చేసే పని ఉండదు, షిప్పింగ్ టెన్షన్ కూడా ఉండదు. సో ముందు అసలు మీషో అంటే ఏంటో చూద్దాం. మీషో అనేది ఒక పాపులర్ ఇండియన్ ఈ కామర్స్ కంపెనీ. ఇందులో ప్రతి కేటగిరీకి సంబంధించి కొన్ని లక్షల ప్రోడక్ట్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ప్రతిరోజు ఈ మీషోలో కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అయితే రీసెంట్గా మీషో అనేది వాళ్ళ అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటే క్రియేటర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇందులో కంటెంట్ క్రియేటర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి మంచి కమిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఎవరెవరి కోసం అంటే 100, 500, 1000, 10,000, 1,00,000 లేదా ఇంతకంటే ఎక్కువగా సబ్స్క్రైబర్స్ లేదా ఫాలోవర్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ని జాయిన్ అవ్వచ్చు. యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నా కానీ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నా కానీ, లేదా వేరే ఇతర కంటెంట్ని షేర్ చేస్తున్నా కానీ వాళ్ళ కోసం మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ ఒక బంగారు గని అని చెప్పు. అయితే ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ని ఎలా జాయిన్ అవ్వాలో, లింక్స్ని ఎలా షేర్ చేయాలో అండ్ సేల్స్ని కూడా ఎలా జనరేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కింద డిస్క్రిప్షన్లో ఉన్న మీషో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని యాప్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ మొబైల్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే చూడండి, ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇక్కడే కనిపిస్తాయి. అండ్ కింద కూడా కొంతమంది టాప్ క్రియేటర్స్ని కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. వీళ్ళు మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా బాగా కమిషన్ అనేది వీళ్ళకి వస్తూ ఉంటుంది. మీరు సింపుల్గా కింద ఉన్న జాయిన్ ప్రోగ్రామ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇదే మీ క్రియేటర్ డాష్ బోర్డు లేదా అఫిలియేట్ డాష్ బోర్డ్. ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీని గురించి తర్వాత చూద్దాం. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, క్రియేట్ అఫిలియేట్ లింక్స్ అని ఒక ఆప్షన్ ఉంది. మీరు ఇక్కడ క్లిక్ చేసి మీషోలో ఉన్న ఏ ప్రోడక్ట్ లింక్ అయినా ఇక్కడ మీ రిఫరల్ లింక్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. అఫిలియేట్ లింక్ అంటే ఒక యూనిక్ లింక్. ఇది మన అకౌంట్ కోసం మన పేరు మీద జనరేట్ అవుతుంది. ఈ లింక్ని మనం షేర్ చేసి దీని ద్వారా పర్చేస్ చేసిన వాళ్ళ నుంచి అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఎప్పుడైనా యూజర్ మీ లింక్ ద్వారా ఏ ప్రోడక్ట్ అయినా కొంటే మీ సేల్ ట్రాక్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ సేల్కి మీకు కమిషన్ వస్తుంది. అందుకే మనం అఫిలియేట్ లింక్స్ని జనరేట్ చేయాలి. ఇక్కడ మీ అఫిలియేట్ పేరు కూడా ఇవ్వచ్చు. ఆ పేరు అవైలబుల్గా ఉంటే అది మీకు అలాట్ చేయబడుతుంది, లేదా వేరే ఏదైనా పేరు పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్లాట్ఫామ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ రెఫరల్ లింక్ని ఎక్కడ షేర్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లాట్ఫామ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ 3 ఉన్నాయి. వీటిలో మీరు ఎక్కడ షేర్ చేయాలి అనుకుంటే అక్కడ దాని మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీ మీద క్లిక్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ యాడ్ ప్రోడక్ట్స్. ఏదో ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా అఫిలియేట్ లింక్స్ని జనరేట్ చేయొచ్చు. కింద ఒక ఆప్షన్ ఉంది కదా, లాస్ట్లో పేస్ట్ మీషో ప్రోడక్ట్ లింక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇది ఎందుకు చూస్ చేసుకున్నామంటే మీషో వెబ్సైట్లోకి వెళ్ళి ఏ ప్రోడక్ట్ లింక్ అయినా మనం కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేస్తే అది మన అఫిలియేట్ లింక్ లాగా మారిపోతుంది. సో దానికోసం ఈ స్క్రీన్ని ఇలాగనే ఉంచి బ్రౌజర్లోకి వెళ్ళండి. ఆల్రెడీ బ్రౌజర్లోనే ఉంటే ఇంకొక ట్యాబ్ని ఓపెన్ చేయండి. అక్కడ మీషో.com అని సెర్చ్ చేయండి. మీషో వెబ్సైట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక మైక్ని సెర్చ్ చేద్దాం. సో చూడండి, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 419 అని ఉంది కదా, దీన్నే సెలెక్ట్ చేసుకుందాం. అయితే ఈ ప్రోడక్ట్ లింక్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, సో ఇక్కడ టాప్లో చూడండి, బ్రౌజర్లో మీషో.com అని రాసి ఉంది. ఇది ఐఫోన్ కాబట్టి ఇక్కడ పైన చూపిస్తుంది. ఆండ్రాయిడ్లో కూడా సేమ్ అలాగనే ఉంటుందని అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ అడ్రస్ బార్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న లింక్ని కాపీ చేసుకోండి. సో ఇప్పుడు మనం కాపీ చేసిన లింక్ ఉంది కదా, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క లింక్, అది జస్ట్ ఇప్పుడు ఒక నార్మల్ లింక్ అనమాట. దీన్ని మనం ఇప్పుడు ఒక మన అఫిలియేట్ లింక్ లాగా మార్చాలి. దానికోసం మనం ఇందాక ఓపెన్ చేసిన డాష్ బోర్డు స్క్రీన్లోకి వెళ్ళి ఇక్కడ కింద పేస్ట్ మీషో లింక్ అని ఉంది కదా, అక్కడ మనం కాపీ చేసిన లింక్ని పేస్ట్ చేయాలి. ఇక్కడ ఇలా పేస్ట్ చేయాలి. తర్వాత యాడ్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనం కాపీ చేసిన లింక్ ప్రోడక్ట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఇది ఒక అఫిలియేట్ ప్రోడక్ట్ లాగా మన అకౌంట్లో యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది అఫిలియేట్ ప్రోడక్ట్ లాగా కన్వర్ట్ అయింది కదా.
ఇప్పుడు దీని లింక్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఈ ప్రోడక్ట్ కిందే ఉంది చూడండి, కాపీ లింక్ అని. దీని మీద క్లిక్ చేస్తే మన అఫిలియేట్ లింక్ కాపీ అయిపోయింది. అఫిలియేట్ లింక్ జనరేట్ చేసిన ప్రోడక్ట్ గురించి, దాని ఫీచర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మంచి రీల్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ రీల్ ద్వారా ఎవరైనా మన అఫిలియేట్ లింక్ ద్వారా ఆ ప్రోడక్ట్ ని కొంటే వాళ్ళ ద్వారా అఫిలియేట్ కమిషన్ అనేది మనకు వస్తుంది. అండ్ ఆ రీల్ లో ఏం చెప్పాలంటే, ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే DM అని కామెంట్ చేయండి, లింక్ పంపిస్తా అని మీరు చెప్పాల్సి ఉంటుంది. సో ప్రతిసారి మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి లింక్ పంపించాల్సిన పని లేదు. మీరు అక్కడ ఆటో DM అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకొని మీ ఇన్స్టాగ్రామ్లో ఆప్షన్ని ఎనేబుల్ చేస్తే ఈ మీషో వాళ్ళే ఆటోమేటిక్గా కమెంట్ చేసిన వాళ్ళందరికీ మీ అఫిలియేట్ లింక్ని పంపిస్తూ ఉంటారు. కానీ ఈ ఆటో DM ఫీచర్ అనేది ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ని ఎలా కనెక్ట్ చేయాలంటే ఇక్కడ పైన చూడండి, కనెక్ట్ ఇన్స్టాగ్రామ్ అని, దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి అక్కడ వచ్చిన స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు ఆటో DM ఆప్షన్ని ఎనేబుల్ చేస్తే కమెంట్ చేసిన వాళ్ళందరికీ ఆటోమేటిక్గా లింక్ అనేది వెళ్తుంది. సో ప్రతిరోజు మనం రీల్స్ చూస్తూ ఉంటాం, క్రియేట్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి రీల్స్ కనుక మనం క్రియేట్ చేస్తే మనకి కమిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఒకసారి ఈ యాప్ని ట్రై చేసి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీరు ఈ యాప్ని ట్రై చేశారో లేదో కింద కమెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.